బలంగా ఒక స్టాండ్ తీసుకున్నాం. ఖచ్చితంగా నిరుద్యోగుల పక్షాన్ని నిలబడతాం. టీజీపీఎస్సీ ప్రక్షాళన జరిగేంత వరకు కూడా వెంటబడతాం. ఏదైతే మనం జాబ్ క్యాలెండర్ ఇస్తామని ప్రామిస్ చేసిండ్రో అది ఇచ్చేంత వరకు కూడా వెంటబడతాం. ఈ జీవో 29 ఏదైతే రిజర్వేషన్లన్నీ తీసేటటువంటి కుట్ర కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉందో అది రద్దు చేసే వరకు కూడా వెంటబడతాం. ఏ ఒక్కరిని కూడా వదిలిపెట్టాం. ప్రజాక్షేత్రంలో నిలదీస్తూనే ఉంటాం. మన తెలంగాణలో ఒక మంచి గుణం ఉన్నది. విషయం అర్థమయ్యేదాకానే జర సైలెంట్ ఉంటాం. మనం విషయం అర్థమై మనసుకు పట్టిందంటే మనల్ని ఎవరు పట్టలేరు ఇక. సో ఆ ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాం. అది హైదరాబాద్ కేంద్రంగా కాదు, అన్ని జిల్లా కేంద్రాలలో కూడా చేస్తాం. జిల్లాకు పోతాం, అక్కడ అందరు కూడా ప్రజలకు అర్థమయ్యేలాగా చెప్తాం. ఒక్కసారి ఊర్లలో ఉన్నటువంటి మన వాళ్లకు విషయం అర్థమైందంటే, మోసపోతున్నామని తెలిసిందంటే ఒక ఉప్పెన అవుతుంది. నేపాల్ కూడా ఎందుకు పనికిరాదు దాని ముంగట. నిన్న మొన్న నేపాల్లో జరిగిన ఉద్యమాలు చెప్తా ఉన్నారు, కానీ మన తెలంగాణ ఉద్యమాల గురించి ఇప్పటికి కూడా రష్యన్ యూనివర్సిటీలలో కథలుగా చెప్పుకుంటారు, పాఠాలు చెప్పుకుంటారు. కాబట్టి మనం ఎవ్వరికీ తక్కువ కాదు, వారిని తలదన్నే ఉద్యమం చేద్దాం.